బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ క్రిప్టోఫర్ కొలంబస్ సముద్రాలపై షికారు చేస్తున్నప్పటి నుంచి ఉంది. 1492లోనే కొలంబస్ ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశంలో ఏవో వింతలు వెలుగు చూశానని తన డైరీలో రాసుకున్నాడు. బహుశా ఆ వెలుగులని మనం ఏలియన్స్, గ్రహాంతర జీవులు అనుకుంటున్నామా? శతాబ్దాల తరబడి రూట్లో వెళ్ళే నావికులు అయ్యా దిక్సూచి ఇక్కడికి రాగానే పిచ్చి పిచ్చిగా తిరుగుతోంది, సడన్గా తుఫాన్లు వస్తున్నాయి అని చెబుతుండేవారు. అందువల్ల కూడా మెల్లిమెల్లిగా ఆ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చేసింది. అసలు కథ మాత్రం 1974లో మొదలైంది. చార్లెస్ బెర్లిస్ట్ అనే ఆయన ది బెర్ముడా ట్రయాంగిల్ అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఇప్పటి వరకు అక్కడ 1000 మందికి పైగా మనుషులు మాయమైపోయారు అని బాంబు పేల్చాడు. దాంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటి నుంచి ట్రయాంగిల్ అంటేనే గజగజ వణికిపోవడం మొదలుపెట్టింది. కొలంబస్ చూసిన ఆ లైట్లు, బెర్లిస్ రాసిన ఈ కథలు కలిపి ఈ బెర్ముడా ట్రయాంగిల్ని ఒక గ్లోబల్ సెలబ్రిటీ విలన్ని చేశాయి. ఈ మిస్టరీ గురించి మీలో ఎంతమంది తెలుసు కింద కామెంట్లో తెలియజేయండి.